లో ఏదైనా అవినీతి బయటపడినప్పుడు లేదా తమ జారిపోతుంది అనుకున్నప్పుడు కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టడానికి ఎటువంటి సంకోచము చెందదు. ఎందుకు చెప్తున్నానంటే ఇటీవల డిఎస్సి ఎంపికలో జరిగినటువంటి అవకతవకలు అదేవిధంగా అక్రమాలు బయటపడేసరికి దాంతోపాటు మొన్న తేలికపాటి వర్షానికే అమరావతిలో జరుగుతున్నటువంటి ఆ పనులన్నీ ఏ విధంగా ఆగిపోయి వాగులకి గండి కొట్టి పొలాల మీదకు వదులుతున్నారో అవి బయటికి వచ్చేసరికి ఈ కూటమి ప్రభుత్వానికి ఏమి చేయాలో పాలుపోక సరికొత్త డైవర్షన్ కి తెరతీసింది. అదేంటంటే చనిపోయిన వ్యక్తుల గురించి వ్యక్తిత్వ హననం చేయటము, దాంతోపాటు విగ్రహాలను ధ్వంసం చేయటము, ఈ విధంగా డైవర్షన్ చేద్దాము అనేది సంకల్పించుకున్నది. 2 రోజుల క్రితం మహా న్యూస్ డిబేట్ ఛానల్లో వంశీ గారు అదేవిధంగా శ్రీనివాసరాజు అనే ఒక వ్యక్తి చనిపోయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఏ విధంగా నీచపు మాటలు మాట్లాడారో మనందరం చూశాము. దాంతోపాటు ఈ రోజు నంద్యాల పట్టణంలో నడిబొడ్డున ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం తలని ఏ విధంగా తీశారో కూడా మీరు అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఎదుటి పార్టీ వాళ్ళని హననం చేయటం వాళ్ళకి పెద్ద లెక్క కాదు. ఎందుకంటున్నానంటే సొంత పార్టీ నేతల్నే సొంత మీడియా ఛానల్లో, సొంత పచ్చ ఛానల్లో బట్టలు ఇప్పించి కార్టూన్లు వేసినటువంటి చరిత్ర ఎవరిదో అందరికీ తెలుసు. దాంతోపాటు స్త్రీ లోలుడు అని, అదేవిధంగా అమ్మాయిలకి ఎంతో వ్యసనపరుడు అని ఆ రోజు మహనీయులు ఎన్టీ రామారావు గారి మీద ఏ విధంగా బతికుండంగానే వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారో మీరు అందరూ చూశారు. అదేవిధంగా ఈ రోజు చనిపోయిన వ్యక్తి గురించి ఈ విధంగా డిబేట్లు పెట్టడం ఎంతవరకు సంస్కృతి అని మిమ్మల్ని అందరినీ నేను క్వశ్చన్ చేస్తున్నాను. నంద్యాల పట్టణంలో జరిగింది కూడా కేవలం ఈ విషయాలన్నింటినీ డైవర్ట్ చేయడానికి మాత్రమే అనేది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. సక్రమంగా పుట్టినవాడు ఎవడైనా సరే ఇది జరిగినటువంటివి కరెక్టు అని బయటకు వచ్చి మాట్లాడే దమ్ముంటే రండి, లేదా ఈ విధంగా కుటుంబాల మీద, చనిపోయిన వ్యక్తుల మీద వ్యక్తిత్వ హననం చేస్తున్నటువంటి మహా న్యూస్ మీద కానివ్వండి, ఆ మాట్లాడినటువంటి శ్రీనివాసరాజు అనే ఒక వ్యక్తి మీద కానివ్వండి, కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందా, లేదంటే తూతూ మంత్రంగా ఏదో ఒక కార్యకర్త చేశాడు అని వదిలేస్తుందో చూస్తాము. బట్ కాలం ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకుంటది. ప్రతి ఒక్కదానికి కూడా తిరిగి 100కి 100% సమాధానం చెప్తాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.